జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ను పేదలు ముట్టడించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. గత ప్రభుత్వ హయాంలో అర్హుల జాబితాలో తమ పేరు ఉన్నప్పటికీ ఇప్పుడు తమ పేర్లు తొలగించారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని భాస్కర్ గడ్డలోని ప్రజలు కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. పేదవాళ్ళకి మేము మంచి మంచి ఆఫీసర్స్ ని పెట్టి మేము చెక్ చేయించుకున్న తర్వాత మేము పేదవాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పేసి అన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి ఇప్పుడు అందరూ ఉన్న వాళ్ళకి ఇచ్చిండు, లేని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నాము. ఇందాక వచ్చిన ఆడామె కూడా రోజు కూడా తిరిగి అలసిపోయి పడిపోయి రక్తం వచ్చేసి హాస్పిటల్ అడ్మిట్ చేసినాము. మరి ఇంతకు ముందు గల ఐఏఎస్ ఆఫీసర్ భవేష్ మిశ్రా గారు ఎవరున్నారో అప్పుడు అందరూ కూడా పేదవాళ్ళకి ఒకటి కాదు 4 సార్లు సర్వే చేయించి అప్పుడు ఒక లిస్ట్ తయారు చేయించి ఆ లిస్ట్ లేని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకు మాత్రము ఆ క్లబ్ కి పిలిపించి ఈ పలానా వాళ్ళకి ఇండ్లు వచ్చిందని చెప్పేసి ఇచ్చిండ్రు. ఆ టైంలో ఎవరికి పంచలేదు. మరి ఆ లిస్ట్ ఇప్పుడు వచ్చినటువంటి కలెక్టర్ గారు ఎట్లా మారుస్తారు? ఆ లిస్ట్ ఏమైపోయింది? అప్పుడు లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎట్లా ఇల్లు ఇచ్చారు? మేము దయచేసి మీడియా మిత్రులకు అందరికీ ఒకటి మేము చెప్పుకున్నది ఏంటంటే మర్యాదగా మాకు ఇండ్లు ఎవరికి లేవో వాళ్ళకి సర్వే చేయించి మాకు వార్డు సభలు పెట్టించి ఇల్లు ఎవరికి లేని వాళ్ళకి గనక ఇవ్వకపోతే మేము మాత్రం అందరం కలిసి మేము ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలంగాణ రాష్ట్రానికి తెలియజేస్తున్నాం.